యెషయా గ్రంథము 47వ అధ్యాయము ఈ రీతిగా 11వ వచనం చదువుకుందాము. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియను, నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మాంత్రికులు మారుతున్నారు అనేటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఇప్పుడు చాలామంది మాంత్రికులు వారి యొక్క మాంత్రికమైనటువంటి విద్యని వదిలిపెట్టి నిజదేవుడు, ఆత్మరక్షకుడు, మాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారమైనటువంటి దేవుడు యేసుక్రీస్తుల వారు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని చాలామంది వారి యొక్క మాంత్రికమైనటువంటి విద్యని వదిలిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారుగా చాలామంది ఉన్నారు. దానికి మనందరము కూడా దేవుడికి మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఆనాడు మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో చెబుతా ఉన్నటువంటి మాట, మాంత్రికమైనటువంటి విద్యని అభ్యసించినటువంటి వారు చిన్ననాటి నుండే అభ్యాసం చేసినటువంటి వారుగా ఉంటారు. వారికి కీడు అనేటువంటిది అకస్మాత్తుగా వస్తుంది. వారు తీసుకున్నటువంటి గోతులో వారే పడతారు అనేటువంటి విషయాలు రాయబడి ఉన్నవి. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యములో ఉన్నటువంటి అనేక మంది మాంత్రిక విద్యని అభ్యాసం చేస్తూ ఆ మాంత్రికమైనటువంటి విద్యను నేర్చుకొని మాంత్రికమైనటువంటి ప్రభావముల ద్వారా వాళ్ళు ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము వినటానికి వారు ఆలోచన చేశారు, ఆశ కలిగి ఉన్నారు. ఆ ఆలోచన, ఆశ వారి జీవితంలో మాంత్రికమైనటువంటి ప్రభావాన్ని, మాంత్రికమైనటువంటి విద్యని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. వారికి అది ప్రయోజనకరంగా లేదు అనేటువంటి సత్యము ఇదిగో దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యం ద్వారా తెలియబడింది. ఆ వాక్యం విని వారు ఆ యొక్క వాక్యము ద్వారా ప్రభావితమయ్యి వారికి ఉన్నటువంటి మాంత్రికమైనటువంటి విద్యని, వారికి ఉన్నటువంటి మాంత్రికమైనటువంటి ప్రభావములను వదిలివేశారు. ప్రియులారా, అప్పటికే ఎంతోమంది జీవితాలను నాశనం చేసి ఉండొచ్చు, ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసి ఉండొచ్చు, ఎంతోమంది వ్యక్తిగత జీవితాలని కృంగదీసి ఉండొచ్చు, వారు కూడా ఎంతో నలిగిపోయి ఉండొచ్చు. ప్రియులారా, గమనించాలి, దేవుని యొక్క వాక్యము వారి యొద్దకి వెళ్ళిన తర్వాత ఆ వాక్కు ద్వారా వాళ్ళు బలపరచబడ్డారు. ఆ వాక్యము వారి జీవితంలో కార్యమును జరిగించింది. ఆ వాక్యము ద్వారా వారికి ఉన్నటువంటి ఆ దుష్ట ప్రవర్తన అంతా కూడా మార్చుకోగలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా మాంత్రికమైనటువంటి ప్రభావముల ద్వారా పీడించబడుతున్న వారు ఉన్నారు. మాంత్రికమైనటువంటి విద్యని అభ్యాసం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. వారు కూడా ఏదో ఒక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాల్సినటువంటి రోజు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎవరైనా దేవుడు పాదాల కాడికి రావాల్సిందే. మన వంతుగా మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. అనేక మంది మాంత్రికులు
దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవుని యొక్క వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకొని వారికి ఉన్నటువంటి మాంత్రికమైన ప్రభావాన్ని వదిలిపెట్టి వారికి ఉన్నటువంటి మాంత్రికమైనటువంటి విద్యని వదిలిపెట్టి వారు ప్రభు బాటలో నడవడానికి ఇష్టపడ్డారు. మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన జీవితంలో అర్థం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉండాలి. అనేక మంది మాంత్రికులు మారి ఉన్నారు. అనేక మంది మాంత్రిక శక్తుల నుంచి విడిపించబడిన వారు కూడా ఉన్నారు. దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు.